పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయనా, మీరు ఏ పార్టీ కోటేయాలనుకుంటారు? బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? భారతీయ జనతా పార్టీకి ఓటు వేయదలుచుకున్నాం మేము. మాతో పాటుగా మా అంతరం విలేజ్ లో 4 బూతులు ఉన్నాయి. 4 బూతులో కలిపి దాదాపు 2352 ఓట్లు. అందులో లేదైనా అని 1500 పైచిలు కోట్లు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుండి ప్రధానమంత్రి మోడీ గారు మామూలుగా నడుస్తలేదు. మరి ఆయన చేస్తున్నటువంటి పథకాలు గాని ప్రజల్లోకి చాలా సున్నితంగా చేరుకోబోతున్నాయి. కాకపోతే ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్ ఆ పథకాలను కరెక్ట్ అమలు చేయలేకపోతున్నారు కాబట్టి మోడీ కనిపిస్తలేదు తెలంగాణలో. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ గారు 3వ సారి మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నారు. ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు 2 లక్షల పైచులకు మెజార్టీతో గెలుస్తున్నారు ఖచ్చితంగా. బీజేపీ పార్టీ అనేది ఒక మతతత్వ పార్టీ అని అందరూ అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ కాదు, కానే కాదు. ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా అందరికీ అతీతంగా భారతీయ జనతా పార్టీ కలుపుకొని పోతుంది అందరినీ. అదిన్ని కొందరు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మతాన్ని రెచ్చగొట్టడం కోసం పనిగట్టుకొని చేస్తున్నారు ప్రచారం. మతతత్వ పార్టీ కాదు, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కదా, మీరు ఏ పార్టీ కోటేయాలనుకుంటారు? బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీకి ఎందుకు వేయాలనుకుంటారు? బీజేపీ పార్టీ మోసం చేసే పార్టీ కాదు. నరేంద్ర మోడీ సర్కార్ మంచి పనులు చేస్తున్నది. నరేంద్ర మోడీ నుంచి ప్రపంచం అంతా వణుకుతారు. ఏ పని చేసినా గ్యారంటీ పని. చివరిగా మీరు ఏ పార్టీ కోటేయాలనుకుంటారు? బీజేపీ. ఏ పార్టీ కోటేస్తావు? బీజేపీ పార్టీకా, కాంగ్రెస్ పార్టీకా, బీఆర్ఎస్ పార్టీకా? బీజేపీకి. బీజేపీకి ఎందుకు వేస్తావా? మళ్ళీ ఏం చేస్తుంది? నాకెవరేమి ఇస్తారు? వంగి పాడైతుండే మాకు నీళ్ళకు కూడా పైపు చేస్తలేరు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, నీవు ఏ పార్టీ కోటేయాలనుకుంటున్నావు? నేను పువ్వు గుర్తు చేస్తామని అనుకున్నా. మాకు అనుకూలం. బీజేపీ పార్టీకి ఎందుకు కోటేయాలనుకుంటున్నావు? ఎందుకు వేయాలంటే ఇప్పుడు బియ్యం వస్తున్నాయి, మాకు కింద పైసలు ఇదైతున్నాయి, ఇంతకో ఎట్లనో బాగుపడుతున్నాం. జర చివరగా ఏ పార్టీ కోటేస్తావు? ఈ పువ్వు గుర్తు పార్టీకే మేము చేసుకుంటాం. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటారు? బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ? బీజేపీ పార్టీకి ఓటేయాలని ప్రచారం చేస్తున్నాం సార్. మేము ఎందుకోసం చేస్తున్నారు ప్రచారం? ఎందుకోసం చేస్తున్నాం అంటే దేశాన్ని కాపాడుతున్నాడు కాబట్టి ఇతర దేశాలను మన దేశం మీదకి రానియకుండా అన్న అభినందనతోడు అక్కడ పోయి జిక్కుపడ్డా గానీ మన దేశంలో తెచ్చి ఇక్కడ ఇడిచిన గానీ కూడా ఇడిచిపించిండు. అటువంటి వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పట్నంలో, బొంబాయిలో ఎవరన్నా మన ఊరికెళ్ళి వలస పోతే కరిపైతుందని మన ఊరికి దెంకొస్తుంది. ఈ నరేంద్ర మోడీ సార్ వచ్చినంత వరకు కరిపైతుందని ఇదివరకు ఒక్క పిల్ల కూడా దెంకొస్తలేరు. అక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి కానీ, పూణేకి వెళ్ళి కానీ. అటువంటి దేశాలను కాపాడుతున్న దేశ అభిమన్యుడు ఆయన 500 సంవత్సరాల కొలియ అయోధ్య రామ మందిరం కట్టించిన కాంగ్రెస్ వాళ్ళు, ఇందిరాగాంధీ భర్త గాని ఏ కాంగ్రెస్ ఏ కాపోడు చుట్టుముట్టు నేను తిరుగుతున్న 45 సంవత్సరాలు ఒక కాంగ్రెస్ కార్యకర్త నోటి అయోధ్య రామ మందిరం గురించి రాదు అసలు. అందుకని అయోధ్య రామ మందిరం కలిసి పొద్దున్న లేస్తే అమ్మ తట్టు తాకితే అమ్మ దేవుడా భగవంత్ అంటాం. ఆ రామ మందిరం భక్తితోని నాతో 100 మంది పిల్లలకి అందరికి రామ మందిరం గురించి అన్న నరేంద్ర మోడీకి ఓటేయండి అని కాళ్ళు మొక్కు కూడా తిరుగుతున్నాం, ప్రచారం చేసుకుంటున్నాం సార్. మరి మీరు చెప్పేదాన్ని బియ్యం నరేంద్ర మోడీ కరువు పని పెట్టిండా? కరువు పని ఇప్పుడు నరేంద్ర మోడీ అన్న ఆధార్ పెట్టిండు. అటల్ బిహారీ వాజ్పేయి ఉండగా వాటర్ చెట్టు పని అన్న ఆధార్ పెట్టింది. దాన్ని దీన్ని కాంగ్రెస్ వాళ్ళు మా ఇంద్రమునంగా రాజశేఖర రెడ్డి పెట్టినట్టు ఆ వాటర్ చెట్టు పని నేను చైర్మన్ నుండి చేసినాం అప్పుడు. కాబట్టి అప్పుడు అది 86లోనో ఏమంటారు దాన్ని అన్న ఆధార్ అని పెట్టిండు ఆయన కూడా. బీజేపీలు పెట్టిండ్రు ఈ కరువు పని అనేది కూడా. అటువంటి పనులు పథకాలు బీజేపీలు పెట్టే పథకాలు ఒక మనిషి పుట్టిండంటే సచ్చినంగా పోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు మొన్న హామీ ఇచ్చిండ్రు, టికెట్లు చేతులు ఏమి ఇచ్చిందంటే మా అమ్మకో నా వారికో టికెట్ చేతులు పెట్టిండ్రు, బస్ ఎక్కి తిరుగుని మొగల నిడిచిపెట్టి అని చెప్పారు సార్. ప్రజలు నమ్ముతున్నారా? నమ్మేటోళ్ళు నమ్ముతున్నారు. తెలియని వాళ్ళు ఇప్పుడు నా కొడుకులకో పిల్లలకో జాబులు వస్తాయంటే కొడుకులు బిడ్డలు కన్నా నమ్ముతారు. ఊళ్ళో పటాన్లకు మా 200 ఇండ్లు 2 ఇండ్లు పటాన్లు ఉంటాయి. మంది ఎవరైతే పటాన్లకు మోసపోతారో నమ్మరు సార్. చివరిగా మీరు ఏ పార్టీ కోటేయాలనుకుంటారు? మేము బీజేపీకి వేస్తాం, అది తప్ప ఎవరికి వేయలేము. మా జీవితంలోనే వేయలేము సార్. మేము పార్లమెంట్ ఓట్లు వచ్చినాయి, ఇవి ఎవరికి కోటేయాలనుకుంటున్నాం? బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? అనుకున్నాను. ఇంతకు ముందు ఏ పార్టీకి? ఇంతకుముందు కాంగ్రెస్ చేసిన 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 23 సంవత్సరాలు కాంగ్రెస్ చేసిన, 10 సంవత్సరాలు టీడీపీ చేసిన. ఏమి లేదు, ఓ ఇల్లు లేదు, ఓ ఇడుపు లేదు, బాయ్ లేదు. మరి బీజేపీ పార్టీకి ఎందుకు ఎందుకేలా అంటే ఇది ఒకటి చూస్తాం అనుకున్నాను. మనం ఇది చేస్తుందా చేయదా, ఇది కొన్ని దినాలు చూస్తాం అనుకున్నాం. అంటే చివరిగా ఏ పార్టీకి వేస్తావు? చివరిగా బీజేపీ పార్టీ అని చెప్తున్నా కదా. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయనా, నువ్వు ఏ పార్టీ కోటేయాలనుకుంటున్నావు? నేను బీజేపీకి వేస్తాను. అదే బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నాను? ఎందుకంటే మోడీ రైతులకు పైసలు ఇస్తుండు, ఫ్రీ బియ్యం ఇస్తుండు. ఇప్పటికి కొన్ని పథకాలు ఉన్నాయి, అవి ఇంకా అమల్లోకి రాలేవు. మోడీ వస్తే అమల్లోకి వస్తాయి, దేశానికి రక్షణ లాగా మోడీ. చివరిగా మీ పేరు ఏ పార్టీ కోటేయాలనుకుంటున్నాను? నేను బీజేపీ వేస్తాను ఖచ్చితంగా.